నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ అన్స్టాపబుల్ విత్ ఎన్బికే. ఈ టాక్ షో సక్సెస్ఫుల్ గా నడుస్తోంది. తాజాగా అన్స్టాపబుల్ విత్ ఎన్బికే 4వ ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చారు. ఈ టైంలో మెగాస్టార్ చిరంజీవి మీద ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఎపిసోడ్ సంబంధించినటువంటి ప్రోమో తాజాగా విడుదలైంది. అన్స్టాపబుల్ విత్ ఎన్బికే లేటెస్ట్ ప్రోమో వివరాల్లోకి వెళ్తే, అన్స్టాపబుల్ విత్ ఎన్బికే ప్రోమో ప్రారంభం కావగానే సమరసింహారెడ్డి గెటప్ లో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చారు. వీరసింహారెడ్డి పుట్టింది పుదిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ కర్నూలు అంటూ మాస్ డైలాగ్ చెప్పి ప్రేక్షకుల్లో ఒక జోష్ నింపారు. ఆ తర్వాత కర్మ సిద్ధాంతాన్ని అవశోషించిన కార్మికుడు, ఐకాన్ స్టార్ గా ఎదిగిన నా స్నేహితుడు అంటూ అల్లు అర్జున్ బ్రాండ్ గా ఆహ్వానించారు బాలకృష్ణ. ఈ సమయంలో బాలకృష్ణ తనదైన శైలిలో తగ్గేదేలే డైలాగ్స్ చెప్పి ప్రేక్షకుల్ని అలరించారు. అల్లు అర్జున్ తో మాట్లాడుతూ మన ఇద్దరం రిలేటివ్స్ తెలుసా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నతో అల్లు అర్జున్ కంగారు పడి ఎలా సార్ అని బాలయ్యని అడుగుతారు. ఇక్కడ కర్ణుడు, ఇక్కడ కృష్ణుడు, అక్కడ అర్జునుడు అంటూ సెటైరికల్ రిప్లై ఇచ్చారు. దీంతో బన్నీ రియాక్ట్ అవుతూ మీరు గీత ఇవ్వండి నేను కురుక్షేత్రం చేస్తానంటూ కౌంటర్ వేశాడు అల్లు అర్జున్. బాలయ్య సరదాగా మాట్లాడుతూ ఏంటి బన్నీ నాకు పార్టీ ఇవ్వలేదని ప్రశ్నిస్తే, ఖచ్చితంగా సార్ మీ మ్యాన్షన్ లో ఒక హౌస్ పార్టీ ఇస్తానంటూ ఫన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చాడు బన్నీ. ఆ తర్వాత నేషనల్ అవార్డు గురించి మాట్లాడుతూ బన్నీ కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. తను ప్రతి సంవత్సరం నేషనల్ అవార్డు విన్నర్స్ లిస్ట్ చూసేవాడిని, ఆ లిస్ట్ లో తెలుగు వారి పేరు లేకపోవడం తను పలుమార్లు కలిసి వేసిందని, ఈ విషయాన్ని తను రౌండ్ అప్ చేసుకుని ఎలాగైనా దాన్ని కొట్టాలని ఆ గోల్ని అచీవ్ చేశానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఫోటో చూపించి చిరుతో ఎలాంటి అనుబంధం ఉందో చెప్పమని అడిగారు. ఆ ప్రశ్నకు అల్లు అర్జున్ రిప్లై ఇస్తూ చిరంజీవి గారితో బంధం, ప్రేమ, గౌరవం గురించి పంచుకున్నట్టు తెలుస్తుంది. చిన్ననాటి విషయాలు షేర్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నీకు యాక్షన్ ఇష్టమా, రొమాన్స్ ఇష్టమా అని తికమక పెట్టే ప్రశ్న వేశారు. దానికి బన్నీ సమాధానం ఇస్తూ తొక్కలో యాక్షన్ సార్, రొమాన్స్ అంటేనే అంటూ ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పి ఫ్యాన్స్ నవ్వించారు. ఆడపిల్లకి అన్యాయం జరిగితే తను అసలు సహించలేని షాకింగ్ కామెంట్లు చేశారు. తన వైఫ్ అల్లు స్నేహారెడ్డి కారణంగా జీవితం పూర్తిగా మారిందని అల్లు అర్జున్ తెలిపారు. రష్మిక, పూజా హెగ్డేల మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశాడు బన్నీ. ఇలా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న అల్లు అర్జున్ ఈ ఎపిసోడ్ నవంబర్ 15 రాబోతోంది. గతంలో పుష్ప 1 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా అన్స్టాపబుల్ షోలో బాలయ్యతో అల్లు అర్జున్ సందడి చేశారు. తాజాగా పుష్ప 2 ప్రమోషన్స్ కోసం అన్స్టాపబుల్ లో పాల్గొనడం గమనార్హం. ఇదిలా ఉంటే, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇప్పటికీ ఈ మూవీ విడుదలై ఫస్ట్ లుక్ రావడం, పోస్టర్స్, టీజర్స్, గ్లిమ్స్ వంటి అప్డేట్ తో క్రేజీ రెస్పాన్స్ రావడం, దాదాపు 1000 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి పలు రికార్డు క్రియేట్ చేసింది పుష్ప 2. మరి డిసెంబర్ 5 నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద పుష్పరాజ్ యొక్క రూలింగ్ ఏ రకంగా ఉంటుంది, ఎట్లా ఉంటుంది అనేది వేచి చూడాలి.